నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో గల రైతు బజార్లో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన కేటీఆర్కు ఓ మహిళా రైతుతో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల అర్బన్ పెద్దూరుకు చెందిన బోనాల లక్ష్మి అనే మహిళా రైతు పెద్దూరు శివారు ప్రాంతంలో మెడికల్ కళాశాల కొరకు తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని ఆ మహిళ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. తమ భూములు తీసుకున్నారని, తాము రందికి చచ్చిపోతున్నామని అంటూ ఆ మహిళ కేటీఆర్ ముందర బాధను వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ మీరు రంది పడకండని కలెక్టర్తో మాట్లాడి వారి జాగా తిరిగి ఇప్పించే బాధ్యత తనదేనని, ఫ్లాట్ కూడా వచ్చేలా చూస్తానని, టెన్షన్ పడొద్దని చెబుతుండగానే వెంటనే బోనాల లక్ష్మి ఇంకెన్నడిప్పిస్తారు అంటూ కేటీఆర్ను నిలదీసినంత పనిచేశారు. అంతేకాకుండా తమ మార్కెట్లో సౌలతులు చక్కగా లేవని, దొంగలు లంగాలు వస్తున్నారని, తమను బెదిరిస్తున్నారని కేటీఆర్కు తెలిపారు. దీంతో స్పందించిన కేటీఆర్ ఏం రంది పడకండని, తాను అన్నీ చూసుకుంటా అని లక్ష్మికి భరోసానిచ్చారు. అక్కడి నుండి కేటీఆర్ పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ పాత బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ తనతో ఉన్న ఒక నాయకునితో మాట్లాడుతూ, నీవు టిఫిన్ చేయవా, నేను ఒక్కడినే చేయాలా, నాకు దిష్టి తగలదా అంటూ అనడంతో కేటీఆర్ వెంట ఉన్న నాయకులు కార్యకర్తలు కొద్దిసేపు సరదాగా నవ్వుకున్నారు. నీ ప్లాట్ నీకు ఇప్పిస్తా, టెన్షన్ పడదు. ఎందుకు రందికి తెచ్చిపోతుంది? అరే రామ, ఇప్పిస్తా, ప్లాట్ సంతకం పెట్టినా కదా వస్తుంది. గవర్నమెంట్ భూమి ఇస్తే మళ్ళీ ప్లాట్ రాదా? వస్తుంది, టెన్షన్ పడదు. మార్కెటింగ్ కాంట్రాక్ట్ కూడా నేను ఒక్కనే తింటున్నా, అనిపిస్తుంది. చెంచా